హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీలో అందరికీ ఎంతో ఇష్టమైన ఇన్‌స్టంట్ టమోటా పికిల్‌ని చూపించబోతున్నానండి. ఇక్కడ 1 కేజీ నుంచి 1.5 కిలో వరకు ఉంటాయండి ఈ టమోటాలు. వీటిని బాగా 1కి 2 సార్లు వాష్ చేసేసుకొని, నీళ్ళేమీ లేకుండా ప్లేట్‌లో వేసుకొని, తేమ మొత్తం పొడిగుడ్డతో ఆ తేమ మొత్తం వెళ్ళిపోయేలాగా బాగా తుడుచుకోవాలండి. తుడిచేసేసి వేరొక ప్లేట్‌లో వేసుకొని ఒక 2 అవర్స్ పాటు వాటిని బాగా ఆరబెట్టేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా చెమ్మునిందంటే మొత్తం పోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత దానికి చింతపండు చూడండి ఎంత చూపిస్తున్నానో. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులో ఈకలు అలాంటివి ఉంటాయి కదా! టమోటాల్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అండి. ఇవి గ్రామ్స్‌లో చెప్పాలంటే 120 గ్రామ్స్ వరకు ఉంటుంది. అంత చింతపండు తీసుకోవాలండి. మరీ పాత చింతపండు తీసుకోవద్దండి. అప్పుడు మీకు కలర్ చేంజ్ అయిపోతుంది. నేను చూపించే పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్‌లోకి ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్నానే ఆ స్పూన్‌తో మీరు 1.5 స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేసి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి బాగా. మంచి అరోమాటిక్ కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చేంత వరకు ఓపిక్గా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. లేదంటే చేదొచ్చేస్తుంది మీకు పికెల్లు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు ఉంటాయి కదండీ! ఆవాల్ని 3 స్పూన్లు వేసుకోండి. 3 స్పూన్లు ఆవాలు వేసానండి. అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొందరేంటంటే ఆవకాయకి మాత్రమే ఆవాల పొడి వేస్తారండి. ఒట్టి ఈ మెంతి పొడి మాత్రమే వేస్తారు. ఇలా కూడా చాలా బావుంటుందండి. మరొక వీడియోలో నేను అలా కూడా చూపిస్తాను. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్‌ని క్లీన్ చేసుకొని మనం పెట్టుకొని, నేను ఇక్కడ మీకు కప్‌లో చూపించాలని చెప్పేసి కప్స్‌లోకి వేసి చూపిస్తున్నాను. ఒకటి డ్రై కప్ పెట్టుకోండి ఆయిల్ అవి వేసుకోవడానికి. ఇక్కడ నాకు కొంచెం తక్కువ 6 కప్పులు వచ్చిందండి. మీరు ఇంకా కరెక్ట్‌గా కప్పు కొలతల్లో కావాలనుకున్నప్పుడు ఇంకొక కాయని మీరు యాడ్ చేసుకోవచ్చు. 6 కప్పులకి 1.5 కప్పు దాకా ఆయిల్ పడుతుందండి. చింతపండు కూడా అందులో వేసేసేసి వీటిని బాయిల్ చేసుకోవాలండి మనం. ఒక పావు కప్పు ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళుప్పుని వేసుకుంటున్నాను. పికిల్స్‌లో బావుంటుంది టేస్ట్. కర్రీస్‌లో కూడా ఈ సాల్ట్ చాలా బావుంటుందండి. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకునేసేసి టమోటాలు బాగా మెత్తపడేంత వరకు మనం ఉడికించుకోవాలి. మీరు ఈ పికిల్ చేసి బయట పెట్టుకున్నా సరే మీకు 2 మంత్స్ వరకు హ్యాపీగా ఉంటుందండి. నేను చూపించే పద్ధతిలో పెట్టుకుంటే. లేదు మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, మీకు చిన్న డౌట్ ఏమన్నా ఉంది అనుకుంటే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఏమీ కాదండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా. చూడండి ఇలా బాయిల్ అవుతూ ఉంది కదా! మెత్తగా బాయిల్ అయిపోయి చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లోకి వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి అంతే. లేదంటే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది బావుండదు. ప్యాన్ క్లీన్ చేసుకొని బాగా డ్రై చేసేసుకొని ఇందాక కప్ అన్నాను కదండీ! సేమ్ కప్పుతో ఒక ఫుల్ కప్ ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నాను. మళ్ళీ కొంచెం తక్కువ అనిపిస్తే తర్వాత యాడ్ చేసుకుందామని. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు సామాన్లన్నీ వేసుకోవాలండి. చూడండి ఇలా మీకు దగ్గరగా అన్నీ పెట్టేసుకున్నారనుకోండి మాడిపోకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్టీగా కూడా కుదురుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు సామాన్లన్నీ వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఫ్లేమ్ ఎప్పుడు లోలోనే పెట్టుకోండి లేదా మీడియంలో పెట్టుకోండి. ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు వేయలేదండి. ఎక్కడైనా కొంచెం చెమ్మున్న పాడైపోయే అవకాశం ఉంటుందని నేను కరివేపాకుని స్కిప్ చేసేసాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి. వెల్లుల్లిపాయలండి ఇక్కడ పెద్ద సైజు 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పొట్టు తీసి కొద్దిగా క్రష్ చేశాను నేను. కొంచెం మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఆ టమోటా వేసేటప్పుడు కొన్ని. అట్లా కూడా చేస్తే చాలా బావుంటుంది. నేను మర్చిపోయాను. మీరు కొన్నొచ్చి అందులో వేసుకోండి. ఒక పావు స్పూన్ పసుపు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేయండి. చూడండి ఇక్కడ నేను కెమెరా ఆన్ చేసి వేశాననుకున్నాను. నాకు అదే టైంలో సిలిండర్ వచ్చింది. సో, నేను ఇక్కడ ఆన్ చేశాననుకోని వేసేసాను. మీకు చూపిస్తున్నాను. ఇందాక మనం ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా! చల్లారిన తర్వాత
ఫైన్ పౌడర్‌గా చేసుకొని వేసుకోండి. ఆ కప్పుతో కారం వచ్చేసి ఒక 1-2 స్పూన్లు తక్కువ ఓ ఫుల్ కప్ వేసేసానండి. ఎందుకంటే నాకిక్కడ చింతపండు కొంచెం బాగా పులుపున్న చింతపండనమాట. కాబట్టి కారం పడుతుంది. ఒక కప్పు కారం వేశాను. సాల్ట్ మాత్రం మీరు మొత్తం కలిపిన తర్వాత మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి. చూడండి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. కొందరైతే ఇట్లానే పెట్టేసుకుంటారండి కలిపేసేసి. కానీ ఇట్లా పెడితే ఆ టెక్స్చర్ గానీ, ఆ టేస్ట్ గానీ రాదు. మీకు కొంచెం ఆయిల్ మళ్ళీ తక్కువ అనిపిస్తే ఆయిల్‌ని బాగా వేడి చేసి పోపులాగా అందులో కలిపేసుకోండి. నాకిక్కడ కొంచెం తక్కువ పడిందండి. అందుకే నేను మళ్ళీ వేసి కలుపుతున్నాను. చూడండి ఇక్కడే మీకు చిన్న టిప్ అండి. ఏంటంటే ఇలా ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీరు దీన్ని బాగా వేయించి పెట్టుకున్నారంటే, మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నా సరే అస్సలు బూజు పట్టదండి. 2 నెలలు, 3 నెలలైనా కూడా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూడండి కలర్ కూడా ఎంత చేంజ్ అయిందో. ఆ పచ్చి వాసన అనేదంతా మొత్తం పోతుందండి. ఇట్లా చేసి పెట్టండి మీరొక్కసారి. మీకస్సలు బూజు పట్టదు. టేస్ట్ కూడా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఒక హాఫ్ కేజీతో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. చల్లారిపోయిన తర్వాత ఇట్లా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసుకోవడమే. అంతే అండి. టేక్ కేర్. బాయ్.